విష్ణు విన్యాసం 2 hours 10 minutes రన్ టైమ్ తో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అలాగుందో చూద్దాం. ఈ సినిమాలో లీడ్ రోల్ గా శ్రీ విష్ణు నటించారు. ఈ సినిమా స్టార్ట్ నుంచి మంచి పాయింట్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంటర్వెల్ లో ట్విస్ట్ అవుట్ బాగుంటుంది. ఫైనల్ గా ఎండింగ్ వచ్చేసరికి బాగుంటుంది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి హీరోయిన్ గా చేసిన అమ్మాయికి పెళ్లిలో దోషం అనేది ఉంటుంది. ఎవరైతే మొదటగా పెళ్లి చేసుకుంటారో అతను 6 నెలల్లోపు చనిపోతారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నవాడు మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాడని చెప్పడంతో దానికోసం ఎన్నో పెళ్లి సంబంధాలు అనేది రావడం క్యాన్సిల్ అయిపోవడమే తప్ప ఎవరితో అయితే పెళ్లి అనేది జరగదు. అలాంటి టైంలో అమ్మాయి శ్రీ విష్ణు లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ లోకి ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్లయితే గుడ్ మూవీ అండి. సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే శ్రీ విష్ణు అలాగే సత్య కామెడీ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అలాగే శ్రీ విష్ణు మాట్లాడే స్లాంగ్ వచ్చేసరికి గుడ్ అండి. ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలో కూడా శ్రీ విష్ణు స్లాంగ్ వచ్చేసరికి గుడ్ అండి. కాకపోతే దీంట్లో కొంచెం ఓవర్ గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ఇంతకుముందు చాలా వచ్చినాయండి. ఇది కూడా మనకు కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది తప్ప కొంచెం కొత్తగా అయితే అనిపించదు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసరికి గుడ్ అండి. శ్రీ విష్ణు కథల పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక సినిమాకి సంబంధం లేకుండా చాలా మంచి వెరైటీ సినిమాలతో రావడం జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం అంత గుడ్ అయితే కాదండి. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా కామెడీ పరంగా బాగున్నా సరే సినిమా అనేది జనాలకైతే అంత కనెక్ట్ అయితే అవ్వదండి. కామెడీ వచ్చేసరికి నేచురల్ గా చాలా వరకు బాగున్నా సరే కొంత పాట వచ్చేసరికి బలవంతంగా పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి శ్రీ విష్ణు గారు కథలు కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నట్లయితే బాగుంటుంది. ప్రీవియస్ గా వచ్చిన మూవీ అంతకు ముందు వచ్చిన మూవీ కూడా ఈ సినిమా కూడా సేమ్ కాన్సెప్ట్ సేమ్ కామెడీ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కథల్లో మార్చినట్లయితే ఇంతకుముందు శ్రీ విష్ణు గారు చేసిన నీది నాది ఒకే కథ అటువంటి సినిమాలు తీసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకున్నట్లయితే మూవీ వచ్చేసరికి గుడ్ అండి. మంచి కామెడీతో కూడిన ఒక లవ్ స్టోరీ కమ్ రొమాంటిక్ మూవీని చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.